ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటారా సార్? ఉంటుందా ఇన్సూరెన్స్ అసలు? మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఎక్స్గ్రెషియా కూడా ప్రకటించారని కూడా మనం వింటున్నాము. ఒకసారి ఇన్సూరెన్స్ గురించి మరి తెలియని వాళ్ళకి కూడా వివరాలు. ప్రయాణాల్లో ముఖ్యంగా విమానాలకి, రైల్వేస్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. మనం విమానంలో ప్రయాణం చేసి లేదా రైల్వేలో ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవించినప్పుడు లేదా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నప్పుడు అనివార్యంగా ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే ప్రభుత్వాలే చేస్తాయి. ఆ టికెట్లోనే, మనం కొనే టికెట్లోనే ఆ డబ్బు కలిసి ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ను కూడా కలిపి టికెట్ రేటుగా నిర్ణయిస్తారు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఏదో మన మీద దయదలిచి వాళ్ళు ఇచ్చేటువంటిది కాదు. ఇది మనం కొనుక్కున్న టికెట్ లోపల ఆల్రెడీ ఇన్సూరెన్స్ డబ్బు కలిసి ఉంది కాబట్టి ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు చనిపోయినప్పుడు దాని ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే ఒక మనిషి చనిపోయినట్టయితే వాళ్ళకి ఇంత అమౌంట్, వాళ్ళు కాలు ఒకటి పోయినట్టయితే ఇంత, కాళ్ళు చేతులు రెండు పోయినట్టయితే ఇంత, రెండు కాళ్ళు రెండు చేతులు పోయినట్టయితే ఇంత, అట్లా రకరకాలుగా దానికి సంబంధించిన కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ ప్రకారంగా పేమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఫ్లైట్లలో ప్రయాణం చేసే వాళ్ళు ఏదైనా ఫ్లైట్ క్రాష్ అయ్యి లేదా ఫ్లైట్ ఏదైనా అజాగ్రత్త వల్ల అది మరణం సంభవించినట్టయితే 1.4 crores, 1,40,00,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తారు. సహజంగా ఫారిన్లో అయితే విపరీతంగా ఉంటుంది. అక్కడ ఎలా చేస్తారంటే చనిపోయిన వాడు యంగా, ఏజ్డా, ఇంకా ఎంతకాలం సంపాదించగలుగుతాడు, ఎంత సంపాదించగలుగుతాడు, ఆరోగ్యవంతుడా, అనారోగ్యవంతుడా, ఇలా రకరకాల కాంబినేషన్లో లెక్కేసి 10 కోట్ల నుంచి మొదలు పెడితే 100 కోట్ల దాకా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మనిషి ప్రాణం చాలా ఎక్కువ ఖరీదు. మన ఇండియాలో మనిషి ప్రాణం విలువ ఎంత అని చెప్పాలంటే ఒక 25 రూపాయల దానికోసం కూడా కొట్టుకుని చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. మనకు సారా ప్యాకెట్ కోసం కొట్టుకుని 50,000 కోసం చంపేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాణం విలువ చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ 1,40,00,000 మనకు చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే. అంటే అంతర్జాతీయంగా నిర్ణయించింది. ఆ రేటు మాత్రం కంపల్సరీగా అన్ని చోట్ల ఇస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ సంఘటన లోపల మనకు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మనకు ఈ అహ్మదాబాద్ నుంచి మనం అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తున్నటువంటి విమానంలో, బోయింగ్ విమానంలో జరిగినటువంటి దాంట్లో చనిపోయిందంతా టాటా వారు. ఇప్పుడు బోయింగ్ యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ని అతి నష్టాల్లో ఉన్నటువంటి నష్టాలు జరుగుతున్నటువంటి దాంట్లో అతి కష్టం మీద టాటా వాళ్ళు ముందుకు వచ్చి దాన్ని నష్టాలు భరించడానికి సిద్ధపడి వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు టాటా కంపెనీకి సంబంధించి ఆయన రతన్ టాటా గారు బతుకున్నప్పుడే తీసుకున్నారు. రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రశేఖర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయన టాటా గ్రూప్ చైర్మన్. నిన్న ఆయన ప్రకటించింది ఏమిటంటే, ముందుగా దీంట్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ అంటే 241 మంది టోటల్గా, 169 మంది భారతీయులు ఉన్నారు. 50 మందికి పైగా లండన్ వాళ్ళే ఉన్నారు, మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. 9 మంది కెనడాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల దేశాలకు సంబంధించిన వాళ్ళు అంతా కలిపి టోటల్ కంబైన్గా దీంట్లో క్రూతో కూడా అంటే విమానయాన సిబ్బందితో కూడా కలుపుకుంటే 242 మంది మొత్తం టోటల్గా ఉన్నారు. ఒకే ఒక్కడు బతికాడు. 241 మంది చనిపోయారు. ఈ 240 మందికి కూడా 41 మందికి కూడా ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియో టాటా సంస్థ ప్రకటించింది. అంటే ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇచ్చింది. ఇది వేరుగా ఇచ్చింది. అలాగే ఎవరైతే డాక్టర్స్ చనిపోయారో వాళ్ళకు కూడా ₹1,00,00,000 చొప్పున ప్రకటించడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ప్రకటిస్తుంది, గుజరాత్ గవర్నమెంట్ కొంత ప్రకటించే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చేటువంటిది ఇస్తారు. ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్సూరెన్సు విమానంలో కానీ లేకపోతే మనం రైళ్లలో కానీ ప్రయాణం చేసినప్పుడు మన టికెట్లో కలిపి ఉన్నటువంటి రేటు తక్కువ కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ మనకు వస్తుంది. ఇది కాకుండా అదనంగా మనం కొన్ని ఇన్సూరెన్స్లు చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్లు చేసుకోవడంలో ఒకటి, మన ఆరోగ్యం ఒకవేళ సడన్గా పాడైపోయినట్టయితే ఆ ప్రయాణ టైం లోపల ఆ ప్రయాణ ఖర్చులన్నీ అంటే ఆరోగ్య ఖర్చులన్నీ భరించేటట్టుగా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ టైంలో ఏం జరిగినా అక్కడ ఆ విమానంలోనే ఏదైనా మనకు జరిగితే 10 లక్షల ఇన్సూరెన్సు, 20 లక్షల ఇన్సూరెన్స్, 50 లక్షల ఇన్సూరెన్స్, అట్లా మన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. తర్వాత చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, కొన్ని మన లగేజ్ ఏమన్నా మిస్ అయినట్టయితే, ఇప్పుడు సహజంగా ఏం చేస్తుంటారంటే మనం ఫ్లైట్లో ఎక్కుతాం, ఆ ఫ్లైట్లోనే ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి మొత్తం లగేజ్ అంతా దాంట్లోకి రావాలి.
కానీ ఈ బెల్టులు నడిచేటువంటి సందర్భంగా, బెల్టుల మీద ప్రయాణం చేసే సందర్భం కానీ, కొన్ని చోట్ల దాన్ని చెక్ చేసే సమయంలో కానీ మారిపోతుంటాయి. దాని ట్యాగులు ఒక్కోసారి ఊడిపోతుంటాయి. ఒక ట్యాగ్ ఊడిపోతే అది ఏంటని తెలియదు. సో సడన్గా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలా బ్యాగ్ మిస్ అయిపోతుంది. ఇలా బ్యాగ్ మిస్ అయిపోయినప్పుడు మన సూట్ కేసులు కానీ, మన బ్యాగులు కానీ, మన లగేజ్ కానీ మిస్ అయినప్పుడు అనివార్యంగా లగేజ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే, మనిషికే కాకుండా లగేజ్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు పే చేస్తారు. అదనంగా మనం కొంత చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కావాలంటే. మనం ప్రయాణాల సందర్భంగా మన లైఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ కొంచెం నాకు 10 కోట్లకు చేసుకోవచ్చు, 20 కోట్లకు చేసుకోవచ్చు, నాకు కావాలంటే ఎంతకైనా కట్టుకుని అట్లా కూడా చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని బట్టి, మన వయసును బట్టి ఇస్తారు. సో మనకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. రెండోది ఏమైనా కాలు పోతే ఇంత, చేయబోతే ఇంత, ఈ రకంగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మన లగేజ్లు కూడా ఏదైనా విలువైన వస్తువులైనా పెట్టుకున్నట్టయితే లగేజ్ కూడా మనం ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అది లగేజ్ పోయినట్టయితే ఇంత మాకు అమౌంట్ రావాల్సి ఉంటుందని చెప్పి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే సడన్గా ఏదైనా అనుకోని జరిగినా కూడా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేటట్టుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా చాలా మంది ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రయాణాల్లో కూడా చేసుకుంటారు, హెల్త్ గురించి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు, ఇట్లా రకరకాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఎక్స్ట్రా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. మనం చేతుల నుంచి పెట్టుకోకుండా అదనంగా కొంతమందికి ప్రయాణాలు పడవు. కొంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. వామిటింగ్స్ లాంటివి రావడం, కొంతమంది ఆరోగ్యం పాడైపోవడం సడన్గా, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. అంటే రేర్ కేసులు జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్త పడినట్టయితే వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా, ఆరోగ్య ఖర్చులు కూడా, మనం హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా ఖర్చులన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఎక్కువ ఉండదు. ఇన్సూరెన్స్ అమౌంట్స్ చాలా తక్కువ ఉంటాయి. 100లో 1000లో ఉంటాయి. కానీ మనకు వచ్చేది లక్షల్లో వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు మామూలుగా ఇన్సూరెన్స్ అంటారు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ అది వేరు, ఈ ఫ్లైట్ ఇన్సూరెన్స్ కూడా వేరుంటుందా సార్? లైఫ్ ఇన్సూరెన్స్ మామూలుగా మనం చేసుకునేటైతుందో, చనిపోయినట్టయితే, యాక్సిడెంట్ లో చనిపోయినా, లేకపోతే ఇంకో రకంగా చనిపోయినా, అందులో కూడా ఫ్లైట్ లో కూడా పడిపోయినా, ఇంకో రకం పడిపోయినా ఆ డబ్బులు వస్తాయి మనకు. అది మనం చేసుకునేటువంటి జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మన దాంట్లోనే ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవితం చివరిలో, అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్, మనం చనిపోయినట్టయితే వచ్చేటువంటి డబ్బులు మన వాళ్ళకి వస్తుంది, తనకు రాదు. బతుకున్న వాడికి రాదు. అది చనిపోయిన వాడికి ఏం రాదు. చనిపోయిన వాడి పిల్లలు, లేకపోతే వాడికి సంబంధించిన బంధువులు, దానికి సంబంధించిన భార్య, పిల్లలు, ఇలాంటి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళ నామినీస్ పేరు రాసిపోతారు. ఆ నామినీస్కి వస్తాయి డబ్బులు. కానీ విమానానికి సంబంధించింది, ప్రయాణానికి సంబంధించింది ఇది. ప్రయాణంలో ఏదైనా జరిగితే మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ బయటకు పోయినాక, దిగినాక, ప్రయాణం మీరు ఆ విమానం దిగిపోయిన తర్వాత మీకు అది ఇంకా వర్తించదు. ఆ ప్రయాణం ఉన్నంతసేపు వర్తించేటువంటివి ఇన్సూరెన్స్ నే ప్రత్యేకంగా దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంట్లో మన ఆరోగ్యం పాడైపోయినా, లేకపోతే మనకి ఏదైనా శరీరం లోపల ఏదైనా దెబ్బ తగిలి అవయవాలు ఇట్లా పడిపోయినా, ఇంకోటి లేకపోయినా, వీటన్నిటికీ సపరేట్ గా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే సార్ ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఇది ఇస్తారా? మనం అడిగితే ఇస్తారు. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చేసుకుంటారు. ఇది కాకుండా ఆ దేశంలో ఇప్పుడు మనం విదేశాలకు వెళ్తున్నాం, విదేశాల్లో ఇన్సూరెన్స్ సపరేట్ గా చేసుకోవచ్చు మనం. అంటే ఆ దేశం లోపల హెల్త్, మనం ఉన్నన్ని రోజులు మనకి హెల్త్ వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ హాస్పిటల్ బిల్ మొత్తం వాళ్ళు ఫ్రీగా పే చేసేటట్టుగా, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటట్టుగా మనకి ఇస్తుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశం లోపల కాస్ట్లీ. అక్కడ వైద్యం చేయించుకోవాలంటే మన దగ్గర ₹1,00,000 అయితే అక్కడ దాదాపుగా 50 లక్షలు అయినట్టు లెక్క, 80 లక్షలు అయినట్టు లెక్క. ఎందుకంటే ₹80 ₹1 80 సమానం. మనం అక్కడ $1 అంటే మనకి ఇక్కడ ₹86. అంటే దాదాపుగా ₹1,00,000 అంటే 86 లక్షలు అంటే దాదాపుగా, ఒక రకంగా చెప్పాలంటే అంత కాస్ట్లీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, కానీ 100% ఇక్కడ నుంచి అమెరికా వెళ్లే వాళ్ళు, టెంపరీగా వెళ్లే వాళ్ళే ఉన్నారు, తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుని పోతారు. మేము ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారో అన్ని రోజులకి టికెట్ తీసుకున్న రోజు నుంచి మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా ముందే తీసుకుంటారు. కాబట్టి 6 months 3 months 4 months ఆ టైంలో నేను అక్కడ అమెరికాలో ఉన్నంత కాలం నాకు ఏదైనా జరిగితే అక్కడ హాస్పిటల్ బిల్ మొత్తం కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కట్టేట్టుగా మొత్తం టెట్గా తీసుకుంటారు. అంటే మెడిసిన్స్ తో సహా, టెస్టులతో సహా, ఎవ్రీథింగ్ దాంట్లో రికవర్ అవుతాయి. థ్యాంక్ యూ సార్.